ఒక అమ్మ, ఒక అబ్బాకి పుట్టుంటే కొంచెం సంస్కారం ఉంటుంది. ఆ సంస్కారం చచ్చిపోతే అహంకారం అవుతది. అహంకారంలో నుంచి పుట్టుకొచ్చేటటువంటి నిశాచర రాక్షస జాతికి చెందినటువంటి ఇద్దరు నాయకులు. ఒకడు పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి గాని, లేదా అధ్యక్షుడు గాని కావాలనుకున్నటువంటి ఆసిఫ్ మునీర్ అనేవాడు. వాడిలో మానవత్వం తక్కువ, మనిషి లక్షణాలు తక్కువ, నీచాతి నీచుడైనటువంటి వాళ్ళ లక్షణాలు ఎక్కువుంటాయి. తన దేశాన్ని బానిసలాగా మారుస్తాడు. మత పిచ్చతో రగిలిపోతుంటాడు. పరమత ద్వేషం, పరమత హననం అన్నటువంటిది వాడిలోని రాక్షస ప్రవృత్తికి సజీవ సాక్ష్యం. ఇంకొకడు యోనస్ అనేవాడు ఉంటాడు. వాడు ఒక మేకవన్నె పులి. అమెరికా నుంచి వచ్చిన మేధావి కిందన ముద్ర వేసుకుని ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని పక్కకి పంపించేసి అదే ప్రజాస్వామ్యమైన అక్కడ ఉన్న ప్రజల్ని మోసం చేసి నాశనం చేస్తూ చివరికి అక్కడ మత పిచ్చ రాజేసేటటువంటి వాడు. వీడు పెద్ద మేధావి కింద వీడికి ఒక అవార్డు. ఈ దరిద్రుడిని ఒకటి తీసుకొచ్చి పెట్టుకొచ్చారు. ఈ దరిద్రులు ఇద్దరు ఇప్పుడు ఒక్కటయ్యి తాజాగా భారత్‌ని దెబ్బ కొట్టేటటువంటి కుట్రలో భాగంగా అంట ఈ డబ్బ సొత్తేదో ఇచ్చినట్టుగా బంగ్లాదేశ్‌కి సంబంధించినటువంటి ఈ యోనస్ గాడు తీసుకెళ్ళి పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఒక మ్యాప్ ఇచ్చాడు. ఆ మ్యాప్‌లో వచ్చేటప్పటికి భారతదేశంలోని అస్సాము, నార్త్ ఈస్ట్ ప్రాంతాల బంగ్లాదేశ్‌లో ఉన్నట్టు బంగ్లాదేశ్ వాడికి ఇస్తున్నట్టు అనమాట. అంటే వీళ్ళ అబ్బ సొత్తు రాసుకుని ఇస్తారనమాట. అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు 7 సిస్టర్ స్టేట్స్‌ని చెడగొట్టి చైనాని తీసుకోమంటే చైనా ఈ కుట్రలో పాల్గొనాలనుకోలేదు. అట్లాగా చైనాకి మనకి చిచ్చు పెట్టాలని అమెరికా ప్రయత్నం. అందుకే యూనస్ అనేవాడిని అక్కడికి తీసుకొచ్చి పెట్టింది. చైనా సీన్ అర్థం చేసుకుంది, ఆగింది. అందుకని ఇప్పుడు పాకిస్తాన్‌ని రెచ్చగొడుతున్నాడనమాట. ఓవరాల్‌గా ఇదంతా ఒక పెద్ద కుట్ర నడుస్తోంది.